లోకేష్ నాకు తమ్ముడు లాంటివాడు, కలిస్తే తప్పేంటి అన్న కేటీఆర్. నేడు అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు. గాలి భానుప్రకాష్ తప్పుడు వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన వైసీపీ నగరి మాజీ ఎమ్మెల్యే రోజా. ఈ నెల 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మేమే గెలుస్తామంటూ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డి మరో సవాల్ విసిరిన కేటీఆర్, చర్చకు మీ కొడంగల్ కోటకు రమ్మంటావా అంటూ ఘాటు వ్యాఖ్యలు. వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడి తీవ్రంగా ఖండించిన కేటీఆర్. ఏపీ మంత్రి లోకేష్ తో భేటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. లోకేష్ ను తాను కలవలేదని అన్నారు. లోకేష్ ను అర్ధరాత్రి కలవాల్సిన అవసరం ఏంటని, కావాలంటే పగలే కలుస్తానని అన్నారు. లోకేష్ తనకు తమ్ముడు లాంటివాడని, అతడితో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అయినా కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. లోకేష్ చదువుకున్న యువకుడు, మంచివాడని అన్నారు. ఆయన మీ పెద్ద బాస్ చంద్రబాబు కుమారుడే కదా, కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లు చంద్రబాబుకు, నిధులు రాహుల్ గాంధీకి వెళ్తున్నాయని అన్నారు. లోకేష్ ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియకడుగుతా, లోకేష్ ఏమైనా నీ లెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమైనా నీ లెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమైనా నీ లెక్క చదువు రానోడా? కలిస్తే తప్పింది, ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పింది. అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, నేను గూండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. నేను అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి, చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని, చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు. దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. ఆయన నాకు తెలియకడుగుతా, పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది? ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది? నాకు అట్లా తెలియకడుగుతా. రామాయణం ఆంధ్రప్రదేశ్ ను హైడ్రోజన్ వ్యాలీగా రూపొందిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 జరుగుతోంది. సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎనర్జీ కంపెనీల ఎండీ, సీఈఓలతో ప్రత్యేకంగా సీఎం సమావేశమయ్యారు. సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మీ ఆలోచనలు, ఆవిష్కరణ తెలుసుకోవడానికి వచ్చానన్నారు. విద్యుత్ సంస్కరణలను మొదట్లో ప్రారంభించింది తానేనని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. I really appreciate SRM historical meeting in Amaravati. Why I am saying historical meeting? Recently, originally if you see, Hyderabad I started iTech city focusing IT. Recently in Amaravati, we started Quantum Valley focusing artificial intelligence. Now today, I am very happy. We are focusing Hydrogen Valley starting from here. One is Quantum Valley, quantum computing, technology with deep tech, everything. How to protect environment. There you need green energy and also downstream industries, total ecosystem. You can imagine if you can protect nature and you can use technology in a big way, sky is the limit for development.
or otherwise we'll have all problems. That is where two valleys are coming here. One is Quantum Valley for computing and also technology. One is Green Hydrogen Valley from here to protect nature for sustainability. That is very, very important. Here I am asking SRM. They have done good work. This is only the beginning. I am requesting SRM to take lead to bring industry, green hydrogen players who are all in the field, and also research organizations and all users. How to take to logical conclusion. Today, it is a matter of cost. If we scale up, and at the same time, if we can go for innovations, we are all here. Our youngsters are also here. Continuously, you will think you will get so many solutions. How to get best solution for reducing the cost, thereby affordability. That is only a game changer. For this, hydrogen storage, transportation, and so many things, we can work it out. There I am saying today, after today, tomorrow, all discussions will conclude. We will declare Amaravati Green Hydrogen Declaration 2025. నగరిలో టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ వైసీపీ మాజీ మంత్రి రోజా మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే భానుప్రకాష్ రోజాపై అసభ్యకరంగా కామెంట్లు చేశారు. రోజా వ్యాంపుకు ఎక్కువ, హీరోయిన్ కు తక్కువ అంటూ మాట్లాడారు. ఆమె 2000 ఇస్తే ఏ పనైనా చేస్తుంది, ఇప్పుడు 2000 కోట్లు సంపాదించింది అంటూ భానుప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో భానుప్రకాష్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భానుప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని తాజాగా ఆమె మహిళా కమిషన్ ను ఆశ్రయించారు. అక్కడి నుంచి 2000 కోట్లు సంపాదించారు. ఇది వాళ్ళ మీడియాలో, సోషల్ మీడియాలో, యాజ్ వెల్ యాజ్ ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. తెలంగాణలో ఆలస్యంగా మొదలైన రుతుపవన వర్షాలు ప్రస్తుతం జోరు అందుకున్నాయి. పలు జిల్లాల్లో ఈపాటికే భారీ వర్షాలు నమోదవుతుండగా ఇవి ఈ నెల 23 వరకు కంటిన్యూ అవుతాయని హెచ్ఎండీ ప్రకటించింది. ఈ రోజు నాగర్ కర్నూలు, యాదాద్రి, వరంగల్, హన్మకొండ, ములుగు, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్ఎండీ పేర్కొంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నట్లు తెలిపింది. కాగా మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కూడిన జల్లులు విస్తారంగా పడే అవకాశం ఉంది. అంటే చాలా మోస్ట్ ప్లేసెస్లో పడే అవకాశం ఉంది. ఈ థండర్స్టార్మ్స్ కూడా పడే అవకాశం ఉంది. దీంట్లోని గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తాలో అయితే
పలు చోట్ల అంటే అనేక చోట్ల పడే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఉత్తర కోస్తాలో అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. 1-2 దగ్గరలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, ఏఎస్ఆర్ ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు పడే అవకాశం ఉంది. నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వైసీపీ నాయకురాలు ఆర్కే రోజాపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు వివాదంగా మారాయి. భానుప్రకాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్రంగా ఖండించారు. భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకం తలదించుకునేలా ఉన్నాయని, సభ్య సమాజానికి అవమానకరమని మండిపడ్డారు. మహిళా మాజీ మంత్రిని అవమానించిన ఎమ్మెల్యేపై చట్టపరమైన రాజకీయ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే గాలి భానుప్రకాష్ ఓ సమావేశంలో మాట్లాడుతూ రోజా 2000 ఇస్తే ఏ పనైనా చేసేది అని వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు వచ్చాయి. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అందుకు నమస్కారం. మహిళా లోకం అసహించుకునేలా, సభ్య సమాజం తలదించుకునేలా ఒక మాజీ మహిళా మంత్రిపై ఈరోజు నగరి ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవి వింటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. అంటే ఒక విషయం అడగాలనుకుంటున్నాను. గౌరవ నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు, ఏం మాట్లాడారు మీరు? వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ. ఇలాగేనా అండి మీరు ఒక మహిళ గురించి మాట్లాడేది? ఒక ఎక్స్ మినిస్టర్ గురించి మాట్లాడేది ఇలాగేనా మీరు? రోజా మాట్లాడుతా ఉంది. ఏం మాట్లాడుతుంది అసలు అర్థం ఉందా అర్థం కావట్లే ఆమెకి. ఇక్కడంతా కొండలంట తవ్వేశారంట. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్ లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఇంకేమన్నారు? 2000కి ఏ పనన్నా చేస్తుంది అని చెప్పి మార్కెట్ లో టాకా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అంటే సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకన మీకు? మీ పార్టీ పెట్టింది ఎవరు? ఒక సినిమా నటుడే కదా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సినిమా నుంచి కాదా? ఇప్పుడు ఈ రోజున మీరు మావాడు అంటూ కూటమిలో చేర్చుకుని నెత్తినెక్కించుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినీ లోక నుంచి వచ్చిన వ్యక్తి కాదా? అంటే మీకు పార్టీలు చేరడానికి సినీ నటులు పెట్టిన పార్టీ అయితే ఓకే, కూటమిలో కలుపుకోవడానికి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళైతే ఓకే, కానీ మీకు ప్రశ్నించే వాళ్ళు మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఉండకూడదు. అలా ఉంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం. ఎలా అంటే అలా కించపరుస్తూ వాళ్ళ వ్యక్తిగత హననం చేస్తూ వాళ్ళ మీద నిందలు వేసేస్తాం, బట్ట కాల్చి మీదేసేస్తాం. ఇదేనా మీ వైఖరి? మీరు ఇలా మాట్లాడడం ముమ్మాటికి తప్పే. మీరు ఈ రోజున ఒక మహిళా మంత్రిని కించపరుస్తూ మాట్లాడారు, ఎక్స్ మినిస్టర్ ని. అలాగే ఒక సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని కూడా మీరు కించపరుస్తూ మాట్లాడారు. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మహిళలైతే మీరు గౌరవం ఇవ్వరా? ఖచ్చితంగా మీరు దీనికి క్షమాపణ చెప్పాలి. మీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందించి మీ వ్యాఖ్యల్ని ఆయన ఖండించి, ఎందుకంటే ఆయన కూడా ఒక సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి ఇది తప్పు అని మీరు తెలుసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము. రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని రీతిలో మెజారిటీ స్థానాలు రావడం ఖాయమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో, సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో, రాబోయే ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతా ఉన్నాయని చెప్పి మరి వార్తలు వస్తా ఉన్నాయి. మీ అందరికీ ఇక్కడికి వచ్చిన మా సోదరులందరికీ మీకు మాట ఇచ్చేది ఒకటే, మీరు మా కోసం
శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళ కోసం మీరు కష్టపడ్డారు. ముగ్గురు మంత్రులున్నా వాళ్ళ వల్ల ఏమి కాదు. ప్రజా ఎంత ఎత్తు ఎదిగినా శాసనసభ్యుడిగా అద్భుతమైన మెజారిటీతో, ముఖ్యంగా నా తోబుట్టువుల ఆడబిడ్డలు దీవెళ్లతో కనీ విని ఎరగని మెజారిటీతో నన్ను ఆశీర్వదించి శాసనసభకు పంపించారు. రావణాసురుడు పరిపాలన వద్దని, ఇందిరమ్మ ప్రభుత్వం కావాలని రాష్ట్ర ప్రజలందరి దీవెళ్లతో, ముఖ్యంగా నన్ను దీవించిన నా తాలేరు కుటుంబ సభ్యుల ఆశీస్సులతో ఇందిరమ్మ ప్రభుత్వం కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి మరో సవాల్ విసిరారు. సవాల్ విసిరి పారిపోయిన పిరికి పందర్ రేవంత్ అని చర్చకు తాను ఎక్కడికి రావడానికైనా సిద్ధంగా ఉన్నానని, జూబ్లీహిల్స్ లోని ప్యాలెస్ కి రమ్మంటావా, కొడంగల్ కోటకు రమ్మంటావా అంటూ ఛాలెంజ్ చేశారు. శుక్రవారం ఖమ్మంలోని దివంగత మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రేవంత్ కి ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదని మండిపడ్డారు. తప్పు చేయలేదు కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీలో చర్చించిద్దామంటున్నారు, అయితే అక్కడ మా మైక్ కట్ చేయకుండా ఉంటే చర్చకు సిద్ధమని తెలిపారు. టన్నుల కొద్ది కేసులు, గుండు పిన్నంత ఆధారం అన్న దొరికిందా? ఉంటే కదా దొరికేదానికి, తప్పు చేస్తే కదా భయపడేదానికి. అందుకే నేను అనేది, చేతిలో పవర్ ఉంది నీకు, నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి, నీ కిందే మొత్తం 1000 మంది పోలీసులు ఉన్నారు, మంది మార్బలం వ్యవస్థ అంతా నీకే ఉంది. ఏం తప్పు చూపెట్టినావు? 20 నెలల్లో ఏం పీకినావు? ఎంతసేపు లీకులు. అప్పట్లో సినిమాలో ఆయన గ్రీకు వీరుడు అనేవాళ్ళు, ఈయన లీకు వీరుడు. లీకులు తప్ప, చిట్ చాట్లు తప్ప నువ్వు పీకింది ఏంది, నువ్వు చేసింది ఏంది? రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలోని ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా. మేమేమి తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ ఇంత ధైర్యంగా, మొహమాటం లేకుండా, దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు, దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుని నేను. నీకుందా దమ్ము? ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా? లై డిటెక్టర్ పరీక్షలో మగాడివైతే, పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా? ఉత్తరం కూర్చుందాం, రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చుందాం, ఎవరేందో ప్రజలను తెలవమందాం. ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు, నీ మీదో కేసు ఉంది, నా మీదో కేసు ఉంది, నువ్వు మరి రా, ముందుకు రా అని కూడా సవాల్ చేసిన రాలా. పెడితే పెట్టాడు కేసులు, ఏదో ఫార్ములా ఈ అని, కమిషన్ అని, ఇదని అదని పెట్టాడు. దొంగ కేసు పెట్టినా అది కూడా పెట్టడం సరిగా రాదు ఈయనకి. అదే సినిమాలో చెప్తారు, బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు, వేసిన తర్వాత అందులో ఆయన చెప్తాడు, ఆ హీరో గారు, వీడు దొంగ కానీ దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అంటాడు. అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం, పనికి మళ్ళీ డైలాగులు కొట్టడం, మళ్ళీ వెంటనే దొరికిపోవడం. అందుకే నేను అనేది, మీకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నువ్వు సీసీ కెమెరాల్లో దొరికిపోయిన చిల్లర దొంగవి. నీ బుద్ధి ముఖ్యమంత్రి అయినాక కూడా మారలా. చిట్ చాట్ల పేరులో చీకటి భాగవతం ఎందుకు, చీకటి బతుకులు ఎందుకు? చూస్తున్నారు మీరు, మీ జిల్లాలో 3 మంత్రులు, 3 మనగాళ్ళలాగా పోజులు కొడుతూ తిరుగుతూ ఉంటారు. ఒక ఆయన బాంబులను తిరుగుతున్నాడు. ఆ బాంబులు పోయిన దీపావళి కన్నాడు, ఇప్పటిదాకా పేలట్లేదు. ఆయన పేరు అందుకే పొంగులేటి కాదు, బాంబులేట్ అయిపోయింది పాపం. ఇంకా 2 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన బిజీగా కమిషన్లలో బిజీగా ఉన్నాడు, ఇంకొక ఆయన వ్యవసాయ మంత్రిగా. మరి ఆయన ఏం చెప్తున్నారో, రైతులందరూ ఇవాళ ఎరువుల దుకాణాల ముందు లైన్లలో చెప్పులు పెడుతుంటే మళ్ళీ ఆనాటి రోజులు వచ్చాయని పాటలు పాడుకునే దుస్థితి వస్తే మరి ఆయన ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు. నేను అడుగుతా ఉన్నా, స్ట్రైట్ గా మాట్లాడుకున్నావురా. నువ్వే డైలాగ్ కొడుతుంది కదా, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నావు. నేను వచ్చిన, నువ్వు పారిపోయిన పిరికి. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి, వార్తలకి, చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో, అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు, నికృష్టపు డైలాగులు మరి మీ ప్రశాంతతకు, మీ ఆరోగ్యానికి కూడా, రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. వేముల ప్రశాంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడుల్ని ఆపుకుంటే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. అంటే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రభుత్వం వైఫల్యాల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది సర్వసాధారణమైన విషయం. అయితే నేను మొన్న గల్ఫ్ కార్మికుల విషయంలో ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినాడు. ఇప్పటి మటుకు చెయ్యలేదు అని అడిగిన నేను. అట్లనే ఎన్ఆర్ఏ సంక్షేమ బోర్డుకు ఏర్పాటు చేస్తామన్నారు, ఇప్పటి మటుకు చేయలేదు అని అడిగిన.
అట్లనే టోల్ ఫ్రీ నంబర్, అంటే గల్ఫ్ కార్మికులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ టోల్ ఫ్రీ నంబర్ మాట్లాడితే ప్రభుత్వం సాయం చేస్తుంది అని టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తాము అన్నారు. అది కూడా చేయలేదు అని చెప్పి నేను ప్రశ్నించిన. అట్లనే చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పినారు. ఇంకా చాలా మందికి ఇవ్వాల్సి ఉన్నది, కొద్దిమందికి ఇచ్చిండ్రు అని చెప్పిన నేను. నాకున్న సమాచారం ప్రకారం కేవలం బాల్కొండ నియోజకవర్గంలో ఇంకో 10-11 మందికి ఇవ్వాల్సి ఉన్నది. లిస్టు నా దగ్గర ఉన్నది. ఇది కోట ముత్తెన్న బోదపల్లి గ్రామం, అరవింద్ గౌడ్ ఉప్లూరు గ్రామం. మళ్ళీ మానాల మోహన్ రెడ్డి గారి కడుపు చల్లబడ్డదా? ఇప్పుడు నా ఇంటి మీదకి దాడి చేస్తే ప్రజలకు వచ్చిన లాభం ఏంది? ప్రజలకు ఒరిగింది ఏంది? ఇట్లా మేము 10 సంవత్సరాల మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా కేసీఆర్ని కానీ మమ్మల్ని కానీ అనరాని మాటలు అన్నారు. ఇదే మానాల మోహన్ రెడ్డి గారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాల్కొండ ఆయన నన్ను వ్యక్తిగతంగా చాలా మాటలు మాట్లాడినాడు. కానీ ఏనాడైనా వాళ్ళ ఇంటి మీదకి మేము పోయినామా? మేము అధికారంలో ఉన్నప్పుడు పోయినామా? ఇది సభ్యతనా? ఇది రాజకీయాల్లో మంచిదా? దయచేసి ఒకసారి బాల్కొండ ప్రజలు గమనించాలని చెప్పి. సాటు సంసారం చేసే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీదేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని అన్నారు. గత 10 ఏళ్లలో పాలన ఫామ్ హౌస్ కొనసాగిందని మండిపడ్డారు. ఇన్నాళ్లకు రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ నుంచి విముక్తి లభించిందని సెటైర్లు వేశారు. ప్రస్తుతం మాపై ప్రజలు పెట్టిన బాధ్యతలను తీర్చే పనిలో ఉన్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా బీఆర్ఎస్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. అదే ఈయన రేవంత్ రెడ్డి గారిని అటు కేసీఆర్ గారిని ఇద్దరు ఎల్బీ స్టాడియంలోకి వస్తే ఇద్దరికి క్రేజ్ ఉంటుంది ఆడ. కానీ కేటీఆర్ హరీష్ రావుది అది నేను చాలాసార్లు చెప్పినా కదా, ఏది ఉన్నా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ ఉన్నంత కాలమే వాళ్ళ ఉనికి ఉంటుంది. వారు ఇంకా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా 20 ఏళ్ళు రాజకీయాలు ఉండాలని ప్రతిపక్ష నాయకుడిగా మేము కోరుకుంటాము. ఒక అనుభవజ్ఞ నాయకుడు కేసీఆర్ గారు, నో డౌట్. అది ఎంత ఉన్నా కొంత ఈ ముఖాముఖిలు రావాలంటే కొంత ఎవరికి రేవంత్ రెడ్డికి భయపడతాడు కేసీఆర్ కూడా. కదా భయపడతాడు కదా. అది జర అందుకే అసెంబ్లీకి రావాలనుకుంటా కేసీఆర్. ప్రాబ్లం అదే. ఏది హౌస్లో రేవంత్ రెడ్డి ఉంటాడు. ఈయన అందుకే చాలాసార్లు మన ఎవరు సీఎం చాలాసార్లు కదా అన్నాడు, అడిగాడు కదా. అది ఏమన్నా సీఎం బతిమలాడతాడా ప్రతిపక్ష నాయకుడు రా 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 అనేది ఉల్టా ఉంది. ఇదంతా తెలంగాణ రాజకీయాలంతా విచిత్రంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు లెటర్ రాస్తాడు, అసెంబ్లీ పెట్టండి అంటాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏమో రండి పెట్టినా ఈయన అంటున్నాడు. ఈ రివర్స్ నడుస్తుంది, విచిత్రంగా ఉంది అంతా. సీఎం ఎక్కడ అడగాడు అసలు. యాక్చువల్గా ప్రతిపక్షము ముఖ్యమంత్రిని అడగాలి, నాయన ఇట్లా కొన్ని మాట్లాడాలనుకుంటున్నా మీరు పెట్టండి అని అడగాలి. ఈయన అసెంబ్లీ పెట్టి రండి నాయన రండి కేసీఆర్ గారు అని ఈయన అడుగుతుంటే వాళ్ళు వచ్చుడు లేదు. ఏంది అసలు విచిత్రంగా ఉంది ఇదంతా. పనికి మళ్ళీ ముచ్చట్లు అవన్నీ. ఒక మాట చెప్తున్నాండి, కేసీఆర్ డాష్ మీద ఉన్నప్పుడు కేసీఆర్ జిందాబాద్ అని అయితే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆడ నాయకులు ఎవరైనా అంటారు కదా. అట్లాగే ఎంత ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి, ఆయన మా నాయకుడు వచ్చినప్పుడు
నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సిపి నాయకురాలు రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాగా భానుప్రకాష్ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ భార్య వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నాన్న కృష్ణమ నాయుడు ఎంతో నీతిగా బ్రతికాడని, ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదని, అలాంటి వ్యక్తికి మచ్చ తెస్తున్నావని మండిపడ్డారు. మనిషిగా పుట్టినవాడు సంస్కారంతో ఉండాలని, మహిళలపై అందున అక్కలాంటి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్లో ఉందా మాట నాకే చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్లో ఉందా మాట నాకే చెప్తారు. ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. రోజా గారికి జరిగిన అవమానం చూస్తే చాలా బాధ అనిపించింది. టీడీపీ గూండాలు ఎందుకు ఇలా తయారయ్యారో ఆడవాళ్ల పట్ల అర్థం కావటం లేదు. నిజంగానే వీళ్ళకి తల్లి చెల్లి అందరూ ఉన్నారు కదా, ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా చంద్రబాబు నుంచి ఇప్పటివరకు లోకేష్, తర్వాత యథారాజ తథా ప్రజ అని వాళ్ళ ఎమ్మెల్యేలు, తర్వాత ఇంకా పనికి మాలినటువంటి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు దరిద్రంగా ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తున్నారేంట్రా మీరంతా కూడా. ఇక అంతకంటే బతుకు లేదా మీకు? ఆడవాళ్ళని తిడితేనే మీకు ఒక బతుక, మీకు డబ్బులు వస్తాయని ఇదే మీ పార్టీ? అంత దరిద్రంగా సంస్కారం లేకుండా తయారైపోయింది. మీ పార్టీ నాయకులకి ఆడవాళ్ళు లేరా ఇళ్లలో? మరి వాళ్ళంటేనే అంత ఏడు పేడ్చారు ఆ రోజు. ఈ రోజు ఇక్కడ ఉన్నది ఆడవాళ్ళు కదా, వాళ్ళకు ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. యావత్తు కూడా తలదించుకునేటువంటి పరిస్థితి ఈ మాటల వల్ల కలుగుతా ఉంది. ఈరోజు ఆవిడ రాజకీయ రంగంలో ఉన్నారు, అలాగే సినీ రంగంలో ఉన్నారు. మీరు రాజకీయ రంగంలో రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయ ప్రత్యర్థిగా లేకపోతే రాజకీయంగా విమర్శలు చేయండి. అంతేగాని ఒక మహిళలను పట్టుకొని వ్యక్తిగతంగా ఆవిడ మీద నిందలు వేస్తా ఉంటే డిమాండ్ చేస్తూ, అలాగే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే మేము ముందుంటాం అని చెప్పేటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మహిళలకు రక్షణ కల్పించండి. తాట తీస్తామన్న వాళ్ళు ముందుకు రండి. మహిళల మీద ఎవరైనా ఇట్లాంటి మాటలు మాట్లాడాలి అంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి.